డాక్టర్లు మన కనీస వేతనం ఇస్తారు 1000 ఉండాలని చెప్పేసి డాక్టర్ అంబేద్కర్ చెప్పిన వామపక్ష భావజలు ఉన్న ఎంపీలు పార్లమెంట్లో రాజ్యసభలో ఎన్నోసార్లు ఎదురించుకున్న పోరాటాలు చేసిన తప్పకుండా మేము వచ్చే బడ్జెట్లో పెట్టమని చెప్పేసి అన్నారు. కానీ ఈ వర్కర్లకి తొలిసారి కంటే 2% పెంచేసి మీరేదో గొప్ప అని చెప్పేసి అంటున్నారు. కానీ కనీస వేతన అమలు పూర్తిగా వివరమైన కేంద్ర బడ్జెట్. ఈ బడ్జెట్ అంతా బడా కార్పొరేట్ అంబానీ, అదానీ, టాటా, బిర్లా ఇలాంటి వాళ్ళని పెట్టుకోవడం కోసం ఈ బడ్జెట్ ఉందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. ఇండియన్ కారు కొనుక్కుంటే వాళ్ళకు జిఎస్టీ తక్కువ, కానీ ఇండికా కారు కొనుక్కునే వాళ్ళకి జిఎస్టీ ఎక్కువ. అంటే నువ్వు ఎవరి కోసం ఈ బడ్జెట్ పెట్టామని చెప్పేసి అనుకుంటున్నాం. ఇండియన్ కారు కొనుక్కుంటాడు మనుషులుడా, ఇంటికి కారు కొనుక్కుంటాడు మనుషులుడా అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉన్నది. అదేవిధంగా బైకులు కొనుక్కుంటాడు ఒకటి, కార్లు షోరూమ్ ధర్మతే కొనుక్కుంటే వానికి ఒక రేటు. అంతేకాదు సిఐటీగా అనేక దఫాలుగా మన తెలంగాణ రాష్ట్రంలో అయినా దేశవ్యాప్తంగా సిఐటీగా పెట్రోల్ డీజిల్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి అన్నాము. కానీ జిఎస్టీ పరిధిలోకి తీసుకురావట్లేదు. ప్రపంచ దేశాలలో సుంకం రేటు పడిపోతూ ఉన్న కొద్దీ దేశంలో పెరుగుతూ ఉన్నది. అందుకే ఈరోజు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు సెంచరీని దాటింది, ఇంకా 150 కూడా వస్తుంది. అంటే పెట్రోల్ డీజిల్కి మనకే సంబంధం అనుకుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినా కొద్దీ నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉంటాయి. నిత్యావసర వస్తువుల ధరలు అంటే మనం వాడే ఆయిల్, ఎందుకంటే పప్పు దినుసులు ఇవన్నీ మీద బాధపడుతుంది. వీటన్ని మీద బాధపడితే మన కుటుంబం గడవే పరిస్థితి ఉండదు. వీటన్నిటికి గడవాలంటే ఏం కావాలి? మన కార్మికులు కనీస వేతనం కావాలా? కార్మికులు కనీస వేతనం ఇవ్వవు, దాన్ని ఇష్టం వచ్చినట్టు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తెచ్చుకుంటూ పోతాం. ఈరోజు ఎడ్యుకేషన్ చూసుకున్నామంటే ఎడ్యుకేషన్ కోట్లలో లక్షలలో ఫీజులు ఉన్నాయి. ఈరోజు సిబిఎస్ఈలలో ఒక పిల్లగాన్ని చదివించాలంటే లక్షలు పోపించి మనం చదివించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈరోజు చదువుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చదువు అనేది ఎడ్యుకేషన్ అనేది ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. నరేంద్ర మోడీ ఎప్పుడు నోరు తెచ్చినా అమెరికా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. అమెరికాలో ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు అక్కడ ఇబ్బందిగా ఉంటే ప్రభుత్వం నిర్వహిస్తుంది. దానికి ఎందుకు సాధ్యత అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనుకున్నాం. అంతేకాదు ఇవాళ చేసామనుకో కార్మికులకు చాలా జీతాలు వచ్చినా సర్దుకుంటారు. ఈరోజు జీతాలు కాకుండా సంఘాన్ని కుదబెట్టి భూములు అమ్ముకొని పిల్లలు చదివించుకుంటున్నారు. పిల్లలు చదివించుకుంటుంటే స్కూల్లో ఎడ్యుకేషన్ బాగలేక ఈరోజు యువకులు గంజాయి డ్రగ్స్కు బానిసలు అవుతూ ఉన్నారు. నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉన్నది. వాళ్ళని ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామంటే ఎంప్లాయ్మెంట్ కల్పించలేదు. దాంతోపాటు ముఖ్యమైనది వైద్య రంగాన్ని చూసుకుంటే కేరళ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం అక్కడ వైద్యానికి 67,350 కోట్లు పెడితే దేశానికి మొత్తం నరేంద్ర మోడీ పెట్టిన బడ్జెట్ 38,350 కోట్లు.